ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25వ వచనము. మన హృదయంలో మరియు మనస్సులో ఏముందో మన ముఖం చూసి చెప్పొచ్చు. మన ముఖం దేవుని మహిమను ప్రతిబింబింప చేయాలి. ఉదయం లేవగానే నీవు అద్దం చూచుకునేప్పుడు ముఖం మీది మొటిమలను, ముడతలను లేక తెల్ల వెంట్రుకలను లెక్క పెట్టుకోవద్దు, కానీ నీ ముఖంపై అలుముకున్న దేవుని మహిమను చూడు. మోషే 40 రోజులు దేవునితో గడిపి కొండ దిగి వచ్చినప్పుడు మోషే ముఖము ప్రకాశిస్తూ ఉంది. అతని ముఖ చర్మము ప్రకాశించినట్లు పదే పదే బైబిల్లో వ్రాయబడి ఉంది. మనం ప్రభుని సన్నిధిలో గడిపినప్పుడు ఇతరులు మన ముఖం మీద ఉండే ప్రకాశతను అనగా దేవుని మహిమను చూస్తారు. అపోస్తులైన పౌలు ఇలా వ్రాశాడు: నీవు నా ముఖమును చూడచాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు అని దేవుడు మోషేతో చెప్పాడు. మనం ఆయనను ముఖాముఖిగా చూసే రోజు ఎంతో దగ్గరలో ఉంది. ఆయన దాసులు ఆయనను సేవించు ప్రతి ముఖము ఆయన ముఖ దర్శనం చేయుదురు. ఆయన నామము వారి నొసలయందుండును. ఆ రోజున మన ముఖము మహిమతో పరిపూర్ణం అవుతుంది. ప్రార్థన. ప్రియ ప్రభువా, ఆదాము పోగొట్టుకున్న మహిమను తిరిగి పొందుకున్నందుకు వందనములు. మేము ముసుగు వేసుకొని ముఖాలతో నీ సన్నిధిలోనికి రావడానికి ఇచ్చిన ఆధిక్యతకై వందనములు. తండ్రి, నన్ను ప్రత్యక్షంగా చూచి నిత్యము నీతో పరిపాలించే సమయం కోసం నేను ఎదురు చూస్తున్నాను. నీ నామం మహిమార్థమై ఇప్పుడు నూతన మహిమతో నా ముఖాన్ని ప్రకాశింపచేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.